నవరాత్రుల్లో 7వ రోజు కథ కాళరాత్రీదేవి. కాళరాత్రీదేవికి జై. ఏకవేణి జపాకర్ణ పోరానగ్న కరాస్థిత లంబోష్ఠి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిని వామపాదోల సల్లోహ తాటంకా భూషణ వర్ధనమోద్ద ధ్వజాకృష్ణ కాళరాత్రి భయంకరి. దుర్గాదేవి యొక్క సప్తమ శక్తి కాళరాత్రి నామంతో ఖ్యాతిగాంచింది. ఈమె శరీరము ఘనాంధకార సమంగా పూర్తిగా కాలవర్ణంలో ఉంటుంది. శిరోజాలు చల్లాచెదురై ఉంటాయి. గళసీమలో విద్యుత్ సమంగా బాసిల్లే హారం ఉంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండ సమంగా గోళాకారంలో ఉంటాయి. ఈమె నుండి విద్యుత్ సమంగా బాసిల్లే కిరణాలు బహిర్గతమవుతూ ఉంటాయి. ఈమె నాసిక నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా భయంకర ప్రజ్వలితాగ్ని జ్వాలలు బహిర్గతమవుతూ ఉంటాయి. గార్ధవం ఈమె వాహనము. పైకి లేచి ఉన్న దక్షిణహస్త వరదహస్తము ద్వారా సరువులను వరాలను ప్రసాదిస్తూ ఉంటుంది. దక్షిణంగా క్రింద భాగంలో ఉండే హస్తం అభయముద్రలో ఉంది. వామ భాగంలో పైకి లేచిన హస్తంలో లోహకంఠము, క్రింది చేతిలో ఖడ్గము ఉంటాయి. కాళరాత్రీదేవి స్వరూపం చూడ అత్యంత భయంకరంగా ఉన్నా ఈ తల్లి సర్వదా శుభఫలాలనే ప్రసాదిస్తుంది. ఈ కారణం వల్లనే ఈమెకు శుభంకరి అన్న నామం కూడా ఏర్పడి ఉంది. కనుక భక్తులు ఎంత మాత్రం ఈమెకు భయపడటం కానీ ఈమె వల్ల విపత్తులు ఏర్పడతాయని కానీ భావించనక్కర్లేదు. దుర్గా పూజలోని 7వ నాడు కాళరాత్రీదేవిని ఆరాధించే విధానం కూడా ఉంటుంది. ఆ రోజు సాధకుని మనసు సహస్రార చక్రంలో స్థితమై ఉంటుంది. సాధకునికై బ్రహ్మాండములో ఉన్న సిద్ధి ద్వారాలన్నీ తెరుచుకుని ఉంటాయి. ఈ చక్రస్థితుడై ఉన్న సాధకుని మనస్సు పరిపూర్ణంగా కాళరాత్రీదేవి స్వరూపంలో లయమై ఉంటుంది. ఆ జనని సాక్షాత్కారం వల్ల ప్రాప్తమగునట్టి పుణ్య సర్వస్వాన్ని అతడు పొందగలుగుతాడు. అట్టి భక్తుని పాప విఘ్న సర్వస్వం నశిస్తుంది. అట్టి వానికి అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి. కాళరాత్రీదేవి దుష్టులను నాశనం చేసి వేస్తుంది. దైత్య దానవ రాక్షస భూత ప్రేతాదులు ఈ జనని స్మరణ మాత్రం చేతనే భయపడి పారిపోతాయి. ఈమెను ఉపాసించే వారికి అగ్నిభయ, జంతుభయ, శత్రుభయ, రాత్రిభయాలన్నవేవీ ఉండవు. కాళరాత్రీదేవి కృప వల్ల ఆ తల్లి భక్తుడు సర్వభయదూరుడవుతాడు. కాళరాత్రీదేవి స్వరూప విగ్రహాన్ని తన హృదయంలో ఉంచుకుని సాధకుడు ఏకాగ్ర భావంతో ఆమెను ఉపాసించాలి. యమ నియమ సంయమాలను అతడు పరిపూర్ణంగా పాటించాలి. మనోవాక్కర్మభి పవిత్రుడై భక్తుడు వ్యవహరించాలి. ఆమె శుభంకరీదేవి. ఆమెను ఉపాసించడం వల్ల లభించే శుభాలను వర్ణించజాలము. మనం నిరంతరము ఆమె స్మరణ ధ్యాన పూజాదులు కొనసాగిస్తూ ఉండాలి. కాళరాత్రీదేవికి జై.